గండిపేటలో హాల్ మార్క్ బిల్డర్స్ అరాచకాలు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా హైరైజ్ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తున్నారంటున్న ఆదిత్య కాసా గ్రాండ్ నివాసితులు. దుమ్ము ధూళి భారీ శబ్దాలతో ఆదిత్య కాసా గ్రాండ్ వాసుల నరకయాతన. హాల్ మార్క్ టవర్స్ నిర్మాణ వ్యర్థాలతో కార్ల అద్దాలు ధ్వంసం. భవనంపై నుంచి రాళ్లు పడుతున్నా పట్టించుకోని హాల్ మార్క్ సిబ్బంది. భయాందోళనలో కాలనీవాసులు. దుమ్ము ధూళి కారణంగా పిల్లలు వృద్ధులకు తీవ్ర అనారోగ్య సమస్యలు. 24 గంటలు నిర్మాణం చేపడుతున్న హాల్ మార్క్ యాజమాన్యం. తీవ్ర శబ్ద కాలుష్యంతో కాలనీవాసులకు నిద్రలేని రాత్రులు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని హాల్ మార్క్ యాజమాన్యం. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆదిత్య కాసా గ్రాండ్ విల్లా ఓనర్స్ అసోసియేషన్. నమస్కారం అండి. నమస్కారం సార్, ఆదిత్య హాల్ మార్క్ బిల్డర్స్ వల్ల ఆదిత్య కాసా గ్రాండేకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనేసి కంప్లైంట్స్ వచ్చినాయి. నిన్న కూడా కంప్లైంట్ వచ్చింది. సో అసలు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటారు? ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య ఎదుర్కొంటున్నాము మేము. బేసిక్గా మనం 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. బిగినింగ్ ఆఫ్ ద డేస్లో మాకు డిగ్గింగ్ ఆఫ్ ద సాయిల్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడేమో డస్ట్ విపరీతంగా వచ్చేది. అప్పుడు చెప్పేవాళ్ళం, సరే కొంత కవర్ చేసుకున్నారు. బిల్డింగ్ రైజ్ అయ్యే కొద్దీ సో అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మన మీదనే పడుతుంది. అంటే బిల్డింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే అక్కడ పైన డస్ట్ అంతా వాళ్ళు ఎత్తి కింద పోసేవాళ్ళు. ఆ కింద పోసే టైంలో ఆ డస్ట్ అంతా మొత్తం కమ్యూనిటీ మీద మొత్తం నిండిపోయేది. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చేవి మాకందరికీ. సో ఆల్మోస్ట్ మీరు మార్నింగ్ 6 o'clock ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు. 6 o'clock వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ డస్ట్ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి కానీ లేదంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కానీ అంతా చాలా సఫర్ అయ్యేవాళ్ళం. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం అది. అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాము, కొంత కంట్రోల్ అయింది. తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాబ్లమే కాదు, ఇక్కడ రీసెంట్ టైంలో విల్లా నెంబర్ 4 మీద స్టోన్ పడింది. ఆ స్టోన్తో అక్కడున్న టైల్స్ కూడా పగిలిపోయినాయి, పెంకులన్నీ పగిలిపోయినాయి. అక్కడ స్టోన్ కూడా ఇప్పుడు కూడా అక్కడే ఉంది. నిన్న కూడా మేము వెళ్ళి చూసాము. అదో ప్రాబ్లం. రీసెంట్గా విల్లా నెంబర్ 5 వాళ్ళ కారు మీద ఒక పెద్ద స్టోన్ వచ్చి పడిపోయింది. దాంతో ఫ్రంట్ గ్లాస్ అంతా బ్రేక్ అయిపోయింది. సో అదొక పెద్ద ప్రాబ్లం. అది కాకుండా ఈ 3 days బ్యాక్ వాళ్ళు పెయింటింగ్ వేయడం మొదలుపెట్టారు. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్ చేయకుండా పెయింటింగ్ వేయడం వల్ల ఆ పెయింటింగ్ అంతా మా బిల్డింగ్స్ మీద పడిపోతుంది. బిల్డింగ్స్ మీద కాదు, గ్లాసులు అనుకోండి లేదంటే టైల్స్ అనుకోండి, ఇవన్నిటి మీద బిల్డింగ్ పెయింట్ పడిపోయింది. సో మేము కంప్లైంట్ పెడితే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సే లేదు. సో మేము చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు లేదు. సో మేమేం చేసామంటే యాజ్ ఎ కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ మేము అందరం కంప్లైంట్ సొసైటీకి ఇచ్చి సొసైటీ నుంచి కంప్లైంట్ లాగిన్ చేశాము. సో ఇప్పుడు ఏమైతేనే చూడాలి. అయితే సార్, ఇప్పుడు 5 years నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రీసెంట్ టైంలో కార్ మీద రాయి పడడం, ఇంటి మీద పడడం, పెయింట్ పడడం అనేది చాలా పెద్ద విషయం. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదంటే మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఎలా అంటారు? ఇది బేసిక్గా వాంటెడ్లీ ఏమో, మేనేజ్మెంట్ కంప్లీట్గా ఇగ్నోరెన్స్ అంటారు దీన్ని. సో వాళ్ళు ఎవరో వాళ్ళ కింద పనిచేసి వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు ఏమో మేము చేసేస్తాము అయిపోతుంది అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇంతవరకు మేనేజ్మెంట్ వచ్చి రెస్పాండ్ అయ్యిందే లేదు. సో మేము అదే అంటున్నాం, మేనేజ్మెంట్ వస్తే మేమన్నా మాట్లాడాలనుకుంటుంది. మీరు మధ్యలో వచ్చి మీరు ఎంప్లాయీగా ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ అది సక్సెస్ కావట్లేదు. సో తప్పకుండా మీరు మేనేజ్మెంట్ తీసుకురామని చెప్పి 3 days బ్యాక్ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడాము. సో వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు. అయితే సార్, వాళ్ళు అసలు ఒక బిల్డింగ్ కడుతున్నారంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ఈ ఇబ్బందులు రాకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా ఎనీ బిల్డర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు టోటల్గా కవర్ చేసుకుంటాడు. సో మా అన్ఫార్చునేట్గా మా దురదృష్టం ఏంటంటే ఈ బిల్డింగ్ బిగినింగ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కవర్ అనేది చేయలేదు. సో ఓపెన్ బేర్లో చేస్తూ వస్తున్నారు. దానివల్ల వచ్చే పొల్యూషన్ అంతా మా బిల్డింగ్కి వస్తుంది. సో రెండోది వాళ్ళు ఏదైనా స్టోన్స్ ఇసినా మా బిల్డింగ్ మీద పడుతుంది. సో ఇది చెప్పి అలసిపోయాము. మా దగ్గర ఉన్న సూపరింటెండెంట్స్ కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పారు. సో కానీ ఫలితం దక్కట్లేదు మాకు. సో మేమేమనుకుంటామంటే ఈసారి సీరియస్ తీసుకొని ఎట్లయినా ఈ పొల్యూషన్ ఒకటి ఆపాలి, లేదా ఈ పెయింటింగ్ ఒకటి ఆపాలి. వీళ్ళు స్టోన్స్ ఎవరు విసురుతున్నారో కనుక్కోమని కూడా చెప్పాము. ఇంతవరకు ఆ స్టోన్ ఎవరు విసిరిందో కూడా చెప్పలేదు. ఇప్పుడే కాదు, ఒక 1 year క్రితం కూడా ఈ హాల్ మార్క్ బిల్డర్స్ మీద మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఒక విల్లా నెంబర్ 2 మీద సో రాయి పడడం జరిగింది, పెద్ద బండరాయి. దాని ఇప్పుడు కంప్లైంట్ ఉంది. అది ఇప్పుడు స్టిల్ దట్ కంప్లైంట్ ఎగ్జిస్ట్. అయితే సార్, ఈ ఆదిత్య కాసా గ్రాండ్కి హాల్ మార్క్ బిల్డింగ్ కి మధ్యలో డంప్ యార్డ్ ఉంది పక్కనే. దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు ఇప్పుడు చూసారా డంప్ యార్డ్? ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 10 ట్రక్కులు అవుతుంది అనుకుంటా.
ఆ డస్ట్ అంతా డంప్ యార్డ్ అంతా అక్కడ ఉండడం వల్ల అక్కడి నుంచి పందికొక్కులు, ఎలుకలు విపరీతంగా మా కమ్యూనిటీలోకి వస్తున్నాయి. మనం తీయమని చాలాసార్లు చెప్పాము, అయినా దాని మీద ఫలితం లేదు. సో ఇది కూడా మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. రీసెంట్గా మా దగ్గర ఒక 10-15 పందికొక్కులు దూరాయి బేసిక్గా దానివల్లనే. అయితే సార్ ఇప్పుడు మీకింత నష్టం జరిగింది కదా! ఇంటి పైన, చెట్ల పైన, గ్లాసెస్ పైన, కారు ఇన్ని డ్యామేజెస్ జరిగిన తర్వాత వాళ్ళ నుంచి మీరు ఎలాంటిది ఏం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళు ఏం జేయాలని అనుకుంటున్నారు ఎట్ ద ఎండ్? వాళ్ళ బిల్డింగ్ ఎలాగో కంప్లీట్ అయింది. ఇంకా పెయింట్ వరకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి? వాళ్ళు ఏం జేయాలనుకుంటున్నారు? మా ఎక్స్‌పెక్టేషన్స్ ఒకటే. వాళ్ళు మాకు న్యూసెన్స్ లేకుండా పని చేసుకోవాలి. ఇది మా మా కమ్యూనిటీ నుంచి మా వాళ్ళు, మా సొసైటీలో ఉన్న అందరూ రెసిడెంట్స్ ఒకటే కోరుకుంటున్నారు. మాకు న్యూసెన్స్ లేకుండా వాళ్ళు పని చేసుకుంటే మాకు సంతోషం. అంతే. ఇదే కాదమ్మా, మీకు బిల్డింగ్ మీద పెయింటే కాదు. మీరు చూసారు ఇందాక చెట్ల మీద. ప్రకృతిని కూడా పాడు చేస్తున్నారు వాళ్ళు. సో, దాదాపుగా అన్ని చెట్ల మీద పెయింట్ పడిపోయింది. సో, చెట్లు మేము ఎంతో కష్టపడి ఈ చెట్లను మేము పెంచుకుంటే వాళ్ళు ఆ చెట్ల మీద ఇలాంటి డస్ట్, ఇప్పుడు మొన్న వర్షం పడింది కాబట్టి మీకు కొంచెం పచ్చగా కనిపిస్తాయి. అదర్వైజ్ మీకు మొత్తం డస్టే కనిపించేది చెట్లన్నీ. చెట్ల మీద విపరీతంగా అంటే డస్ట్ పడుతుంది. ఈ రీసెంట్గా వాళ్ళు వేసిన పెయింట్ అంతా చెట్ల మీదనే ఉంది. మీరు చూశారు, మీరు వీడియో కూడా తీసుకున్నారు. సో, మా ఉద్దేశం ఏంటంటే మా కమ్యూనిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మీరు ఇందాక కూడా సౌండ్ చూస్తున్నారు. సౌండ్ అంతా చాలా క్లియర్ కనపడుతుంది. సండే రోజున కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో, సండేనే కాదు, మార్నింగ్ 6:00 నుంచి నైట్ 12-1 వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు 2, 3, 4 కూడా పనిచేస్తారు. ఎప్పుడైనా లేచినప్పుడు మనకు సౌండ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు లేచి చూస్తే వాళ్ళ పని నడుస్తూ ఉంటుంది. ఇది మరి బేసిక్గా దీన్ని ముందుకు తీసుకెళ్తూ లేబర్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇద్దామని చూస్తున్నాము. సో, లేబర్ డిపార్ట్మెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందా, బైలాస్ ఎట్లుంటాయి ఏంటి అవి కనుక్కొని లేబర్ డిపార్ట్మెంట్ కూడా మేము తప్పకుండా కంప్లైంట్ చేస్తాము. పొల్యూషన్ బోర్డు కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. పొల్యూషన్ బోర్డు పరిధిలోకి వస్తుంటే వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కాంపౌండ్ వాళ్ళండి. ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది విల్ల వాళ్ళది. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఉంది చెప్పండి. కట్టుకోలేదు. విపరీతమైన డస్ట్, విపరీతమైన అల్లర్లు. ఈ ఈ లోపల లేబరు ఏ టైం చేస్తాడో కూడా తెలియదు. రాత్రికి 3 గంటలకు నేను ఎప్పుడన్నా వెళ్ళి వచ్చాము, ఏదన్నా ఊరికి వెళ్ళి వచ్చాము, 3 గంటల టైం కూడా పని జరుగుతుంది. లేబర్ యాక్ట్ ఉందా వీళ్ళకి లేదా, మనుషుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. లేబర్ని ఏమంటాం మేము? వాళ్ళు అసలు మేనేజ్మెంట్ హట్రల్లి ఫ్లాప్ అంటే ఒక మంచి చూసుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరో సూపర్వైజర్ వస్తాడు, ఎవడో చెప్తాడు ఇట్టున్నాము. ఇప్పుడు మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. లేబర్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోలు మాకు సాయశక్తులు ఎంతవరకు న్యాయం జరగాలని అక్కడికి వెళ్ళి ముందుకెళ్దామని అందరం సొసైటీ మొత్తం అనుకుంటుంది. మీ ఛానల్ ద్వారా మీరు వాళ్ళకి తెలియపరచండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు కొంతమంది రెసిడెంట్స్ వచ్చారు కదా! నార్మల్‌గానే బిల్డింగ్ వల్ల మీకెంతో ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్‌గా రెసిడెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ప్రైవసీ పోయింది కదమ్మా. ఇలాంటి ఇప్పుడు నువ్వున్నావు ఇంట్లో, ఇవి ప్రైవసీ పోయింది మాకు. వాళ్ళు స్టార్టింగ్లో 8 ఫ్లోర్లు కడతా అన్నారు. ఓకే, ఫస్ట్ విల్లాలే కడతా అన్నారు. సరే, వాళ్ళ ఇష్టం కట్టుకున్నారు. వాళ్ళది వాళ్ళ ల్యాండ్, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ ఈ న్యూసెన్స్ ఎంతవరకు? కార్ల మీద స్టోన్లు పడడము, చిన్నపిల్లలు ఈ రూట్లో చిన్నపిల్లలు తిరగడానికి లేదమ్మా. మేము వాకింగ్కి రావడం లేదు ఈ రూట్లో. నైట్ అవర్స్లో తిరుగుతాము. ఒక్కొక్కసారి పైనుంచి రాడ్లు పడ్డాయి, పైపులు పడ్డాయి, బాటళ్ళు, విపరీతమైన జరిగింది. చాలాసేపు మాట్లాడడం వాళ్ళతోని, అందరితో మాట్లాడడం, నో యాక్షన్, ఎలాంటి యాక్షన్ లేదు. ఇప్పుడు మీరు జనరల్గా చూడండి, మొత్తం పెయింట్. సార్, ఇది పెయింట్ ఈజ్ ఓకే నానా, పెయింట్ ఈజ్ ఓకే, పడ్డది ఇప్పుడు చేయొచ్చు. కానీ ప్రాణ నష్టం జరిగితే, పిల్లలకి ఏమన్నా జరిగితే కంపల్సరీ కవర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రొటెక్షన్ లాగా ఉంది. పిల్లలకి, నడుచుకునే పిల్లల మీద ఏదన్నా పైనుంచి పడిందనుకో ఏం చేస్తాం? మా చేతిలో లేదు. ప్రాణాలు అయితే రావు మళ్ళీ. అయితే మీరు మీ ఛానల్ ద్వారా మీరు ఎలా చేస్తారో, ఏం చూపిస్తారో జనాలని కొంచెం మీరు వాళ్ళతో కూడా సంప్రదించండి. మేము వెళ్ళాము, వాళ్ళు పిలిచారు, బిల్డర్స్తో కూడా మీరు మాట్లాడితే దాని సొల్యూషన్ ఏమైనా వస్తుందమ్మా, లేకుంటే రాదు. ఓకే సార్, తప్పకుండా ట్రై చేస్తాం మేము. నమస్కారం అండి. అయితే ఇక్కడ రెసిడెంట్స్ వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటారు? అదే రాళ్ళు పడుతున్నాయి. మాకు వాకింగ్, చిన్న పిల్లలు ఉంటారు, వాక్ చేసుకునడానికి కూడా లేదు. ఆల్రెడీ మా కార్ డ్యామేజ్ అయ్యింది.
ఇంకా మొత్తం మేము ఇంటికి అసలు ఎలివేషన్ కూడా ఏవి చూసుకోకుండా మొత్తం ప్రొటెక్షన్ ముందంతా నెట్ వేసుకొని ఉండాల్సి వస్తుంది, మాకు సన్లైట్ లేకుండా గాలి రాకుండా. ఇంకా ఇప్పుడు ఇంటీరియర్స్ అవుతున్నాయి, చాలా డస్ట్ వస్తుంది, మొత్తం ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది ఇంట్లో. మా అత్తమ్మకి మధ్యకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తనని తీసుకొని ఇంట్లో ఉంచుకోవడానికి కూడా లేదు ఇప్పుడు నాకు ఈ డస్ట్ మూలంగా. ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం మేము. ఇది చాలా రోజుల నుండి ఇదే ఉంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు కనీసం కవర్ చేసుకొని కూడా ఇంటీరియర్స్ చేయడం లేదు. ఇంత డస్ట్ అంతా మాకు వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. నమస్కారం. ఒకటి సలహా ఇవ్వండి వాళ్ళకి, ఈ కెమెరాలు పెట్టుకొని వాళ్ళందరినీ వాచ్ చేయమనండి. ఎక్కడి నుంచి రాళ్ళు పడుతున్నాయి, ఎక్కడ ఏ ఫ్లాట్ వాళ్ళు శబ్దం చేస్తున్నారు, వాళ్ళ కెమెరాలు పెట్టుకొని వాచ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. మేనేజ్మెంట్ చేతిలో ఉన్నన్నారు, మేనేజ్మెంట్ చేతి అయిపోయినాక అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయమని ఆ కెమెరాలు అదంతా కూడా. దాని ద్వారా ఎవరు తప్పు చేస్తున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. మాకు ఈవినింగ్స్ వాకింగ్కి అసలు చాలా ఇబ్బంది అవుతుందండి. బయటికి ఈ లేన్కి రావాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు ఇటు రాలేకపోతున్నాం. ఇంకోటి ప్రైవసీ లేదు. ఫస్ట్ ఇటువైపు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న విల్లాస్కి మాత్రం ప్రైవసీ లేదు. వాళ్ళదంటూ కంపౌండ్ వాల్ కొంచెం ఇంకోటి కొద్దిగా హై రైస్ కంపౌండ్ వాల్ పెడితే మాత్రం కొంచెం ప్రైవసీ ఉంటుంది. అదొకటి వాళ్ళని ప్లాన్ చేయాలి. ప్లస్ సార్ అన్నట్టు ఇక్కడ కెమెరాస్ పెట్టి ఎట్నుండి ఏం పడుతున్నాయి అన్నది అది ఒక వ్యూ, అదొకటి చూసుకోవాలి. అదొకటి ఇబ్బంది. ఎందుకంటే వాకింగ్కి అంటే ఏ దానికైనా బయటికంటూ రాలేకపోతున్నాం. ఈ లేన్కి వచ్చినామంటే ఏదో ఒకటి పడుతుంది. మొన్న నైట్ వాకింగ్ చేస్తున్నాము, పెయింట్ అంతా మీద పడితే ఇంకెళ్ళిపోయాము ఇంటికి మధ్యలో. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద, అది మా మీద పడ్డది. విల్లా 3 అండి. సుప్రీంకోర్టు జడ్జి అతను చలమేశ్వరరావు గారు విల్లా ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఎస్ అవునండి, ప్రైవసీ అంతా పోయింది, డిస్టర్బెన్స్, విపరీతమైన సౌండ్స్, ఇంకా హెడేక్ తోనే ఇంకా లాభం లేదు, ఎంత చేసినా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డస్ట్, విపరీతమైన డస్ట్, దాని మూలంగా పాపం వేకెట్ చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇప్పుడు ఇదర్ రెంట్ కన్నా సేల్ కన్నా పెట్టారు, కానీ సేల్ కూడా ఈ లైన్ ఏ విల్లాస్ కూడా సేల్ అవ్వట్లేదు. అది మెయిన్. ఇందులో ఈ లైన్ కంప్లీట్ 5 or 6 అండి, 6 విల్లాస్ ఖాళీ ఉన్నాయి. ఓన్లీ 3 ఆక్యుపెన్సీ, 3 or 4 ఆక్యుపెన్సీ. అది కూడా ఎవరమ్మా ఫస్ట్ లో ఇది కట్టక ముందు వచ్చిన వాళ్ళు బలి అయిపోయింది వీళ్ళు. పాపం చిన్న కిడ్ ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలంటే తీసుకురా. అసలు అన్ని లంగ్ ఎప్పుడూ కాఫే ఉంటుంది ఈ మధ్యన. అన్ని టైప్స్, అన్ని అలర్జీస్ ఏమో, ఫుడ్ అని అన్ని కంట్రోల్ చేసి చూసినా కానీ కాఫ్. తర్వాత అర్థమైంది డస్ట్తోనే ఆమెకి ఫుల్ కాఫ్. అసలు తగ్గడం లేదు, ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గడం లేదు తనకి. ఫస్ట్ వాళ్ళు పెయింటింగ్ చేసినా కానీ మొత్తం టోటల్గా కవర్ చేసి పెయింటింగ్ చేసి. ఇంకోటి మాకు ప్రొటెక్షన్ కావాలి. ఇదంతా ఈ ఏరియా మొత్తం వాళ్ళు ప్యాక్ చేయాలి, వాళ్ళు ప్యాక్ చేసుకొని పనిచేయాలి. కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఉండాలి, డంప్ యార్డ్ వెళ్ళిపోవాలి. ఇవి మార్పు. సీసీ కెమెరాస్ పెట్టాలి, ఎక్కడి నుండి పడుతున్నాయి అన్నది కొంచెం నిఘా ఉండాలి. ఇదే మెయిన్ కావాల్సింది. మెయిన్ కాంపౌండ్ వాళ్ళు పెంచాలండి. వాళ్ళదంటూ సపరేట్గా కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి మనకి అంటే ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్ కాబట్టి వాళ్ళు కొంచెం హైగా పెడితే వీళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. అది ఆదిత్య కాసే గ్రాండే విల్లా ఓనర్స్ ఆల్మోస్ట్ ఇట్ సైడ్ 6 విల్లాస్ ఉన్నాయి. ఆ 6 విల్లాస్ ఓనర్స్ అందరూ ఖాళీ చేయాలి, వెకెట్ చేయాలి అనే థాట్తో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వెకెట్ చేసినా, ఎవరికైనా రెంట్కి ఇవ్వాలన్నా, సేల్ చేయాలన్నా అసలు ఎవరు బై చేయడానికి కానీ రెంట్కి రావడానికి కానీ రెడీగా లేరు. జస్ట్ బికాస్ ఆఫ్ హాల్మార్క్ బిల్డర్స్ వల్ల వాళ్ళు చేసే న్యూసెన్స్ వల్ల, వాళ్ళ డస్ట్ పొల్యూషన్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ఫ్యామిలీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకొక ఫ్యామిలీకి డ్యామేజెస్ ప్రాబ్లం ఉన్నాయి, ఇంకొక ఫ్యామిలీకి పెయింట్ అవి ఇవి పడి అన్ని నష్టాలే ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ హాల్మార్క్ వాళ్ళు చేసే నాన్ సెన్స్ వల్ల. అసలు సండే అంటేనే ఒక లేబర్ హాలిడే అని అంటారు, మరి సండే రోజు కూడా లేబర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఇది కరెక్టే అంటారా? మీరు కూడా స్పందించాలి తప్పకుండా. ఒక విల్లా వాళ్ళు, ఒక అపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లం లాగా చూసి దీనికి ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి సొల్యూషన్ చూడాలి. 6 విల్లాస్ ఖాళీగా ఉంటున్నాయి వాళ్ళ వల్ల. సో ఈ న్యూసెన్స్కి ఆపడానికి మనం ట్రై చేయాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటున్నాము. గండిపేటలో హాల్మార్క్ బిల్డర్స్ అరాచకాలు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా హైరైజ్ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తున్నారంటున్న ఆదిత్య కాసా గ్రాండ్ నివాసితులు.
దుమ్ము ధూళి భారీ శబ్దాలతో ఆదిత్య కాసా గ్రాండ్ వాసుల నరకయాతన. హాల్మార్క్ టవర్స్ నిర్మాణ వ్యర్థాలతో కార్ల అద్దాలు ధ్వంసం. భవనంపై నుంచి రాళ్లు పడుతున్నా పట్టించుకోని హాల్మార్క్ సిబ్బంది. భయాందోళనలో కాలనీవాసులు. దుమ్ము ధూళి కారణంగా పిల్లలు వృద్ధులకు తీవ్ర అనారోగ్య సమస్యలు. 24 గంటలు నిర్మాణం చేపడుతున్న హాల్మార్క్ యాజమాన్యం. తీవ్ర శబ్ద కాలుష్యంతో కాలనీవాసులకు నిద్రలేని రాత్రులు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని హాల్మార్క్ యాజమాన్యం. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆదిత్య కాసా గ్రాండ్ విల్లా ఓనర్స్ అసోసియేషన్.